వీళ్ళంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని నాకు దక్కకుండా కూర్చున్నారనే ఒక గిల్టీ అనేది లోపల డెవలప్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక 1 మంత్ బ్యాక్ అయినా ఒక కత్తి నెక్కొండ ఏరియాలో చేసే సానబట్టే కత్తి దగ్గర ఒక కత్తి వేట కొడలి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంకో కత్తి కూడా అతను అమెజాన్లో ఒక ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసి ఒక చిన్న కత్తి కూడా అతను కొనుక్కోవడం జరిగింది. అయితే ఇతను ఏం చేశా అంటే రైట్ ఒక ప్లాన్ ప్రకారం కంపల్సరీ నాకు అమ్మాయిని దక్కనివ్వడం లేదు, అమ్మాయి నాకు దక్కనివ్వడం లేదు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఎట్లయినా చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయిండు, ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయట్లేడు, మందాయిండు అని ఎంజాయ్ చేసిన తప్ప. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను మళ్ళీ పర్సనల్గా ఇతను కూడా సింగిల్గా పోయి ఇతను మంది తెచ్చుకొని మందాయిన తర్వాత 4-5 ప్రాంతం తాగి రైట్ వెయిట్ చేసి టైం కోసం వెయిట్ చేసాడు. ఎందుకంటే 2 ప్రాంతం 2 అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కంపల్సరీ అందరు నిద్రపోతారు కాబట్టి అదొకటి ఆయనకు పిల్లవాడికి అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో అంటే దాదాపు ఈ అమ్మాయి లవ్ చేసే ప్రాంతంలో 5-6 ఏళ్ళ తండం తిరిగింది అతను. అక్కడ ఎక్కడ ఏది ఉంటుందనే దానికి అతను పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ ప్రతి ప్లేస్ మీద ప్రతి జియోగ్రఫీగా కూడా అతనికి మొత్తం అవగాహన ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారో కూడా అతనికి పూర్తి దాని మీద సమాచారం ఉంది. అది మనసులో పెట్టుకొని అతను 2 o'clock ఆ ప్రాంతంలో వచ్చి ఫస్ట్ ఆ అమ్మాయి బయట పడుకున్నప్పుడు అంటే ఒక మంచంలో వాళ్ళ ఫాదర్ పడుకున్నాడు, ఒక మంచం మీద మా మదర్ను తల్లి పడుకున్నప్పుడు అతను చెద్దరు తీసినప్పుడు సడన్గా అమ్మాయి చూసి చెద్దరు తీసి భయపడిపోయి అరేసరికి అమ్మాయిని కత్తితో కొట్టినప్పుడు అమ్మాయి ఒక చేయి అడ్డం పెట్టింది, కొట్టినప్పుడు ఇంకో చేయి అడ్డం పెట్టింది. వీళ్ళు మదర్ లేచి అమ్మాయి అరుస్తుంది. మదర్ లేచి ఆమెను కూడా ఎందుకంటే వీళ్ళే ఇదని చేశారు, వీళ్ళే నాకు ఇదని చేశారని చెప్పి అతను ఒక లోపల ఎదురొచ్చిన మదర్ని తర్వాత ఫాదర్ లేచారు, ఫాదర్ని అందరినీ విచక్షణారహితంగా కూడా కొడలు తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు మదర్ అక్కడ స్పాట్లో చనిపోయింది. ఫాదర్ వచ్చి కొన ఊపిరితుంటే అతను తీసుకొని రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఎవరిద్దరు పిల్లలు ఉన్నారో వీళ్ళు పారిపోయి వేరే వాళ్ళ ఇంటికి దాచుకోవడం వల్ల వీళ్ళు సేవ్ అయ్యారు. ఏదైతే వీళ్ళ తమ్ముడు మదన్ లాల్ పిల్లవాడిని వారు కొట్టినప్పుడు అది లైట్గా ఎస్కేప్ అయ్యేది, లేకపోతే అతను కూడా సీరియస్ ఇంజురీ అయ్యేది. అది ఎస్కేప్ కావడం వల్ల అది ఆడికి తగిలి ఆగిపోయింది. అతని ఆలోచన ఏంటంటే అందరిని చంపేద్దాం, అంటే నాకు దక్కకుండా చేస్తున్నారు, నాకు దక్కట్లేదు, నాకు దక్కకుండా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఆ విధంగా పోయి అందరినీ చంపాలనే కాన్సెప్ట్తో పోయి ఆడ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎదురొచ్చిన వాళ్ళని కూడా చాలా బీభత్సంగా బెదిరించి రావడం జరిగింది. దాని ప్రకారం అతన్ని నైటు మేము రాత్రి పింగిల్ జంక్షన్ దగ్గర కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవన్నీ కూడా రివీల్ చేయడం జరిగింది. దీని ప్రకారము ఈరోజు అరెస్ట్ చేయించాము, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసాము. ప్రాపర్గా ఎవిడెన్స్ డెవలప్ చేసి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా కూడా ఉండి దాని ప్రకారము మేము మంచి కన్విక్షన్ వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు లోకల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే కంపెనీకి సంబంధించి కూడా మా తరఫున ఏం సహకరించాలో కూడా వీటిని కూడా మేము సహకరిస్తాం.